విద్యార్థి నేతగా ఉద్యమకారునిగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి అతను. అయితే అనుకోకుండా వేసిన రాజకీయ అడుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. మరి ఆయన రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది, ఆయన ప్రస్థానం ఎలా సాగుతోంది? ప్రస్తుతం నంద్యాల జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ నేత లక్ష్మీనరసింహ యాదవ్ మనతో ఉన్నారు. మరి ఆయన అంతరంగికం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మీనరసింహ యాదవ్. నమస్తే అన్న. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా అన్న. అసలు ఎలా ప్రారంభమైంది సార్ మీ రాజకీయ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? నా రాజకీయ ప్రస్థానము నా విద్యార్థి ఉద్యమం నుంచి, పోరాటాల నుంచి, ఎక్కడైతే నేను గ్రామాల్లో అణచివేతను చూశానో చిన్నప్పటి నుంచే నేను నా విద్యాభ్యాసం అంతా కూడా ఆళ్ళగడ్డ దగ్గర నర్సాపురం గ్రామంలో ఆళ్ళగడ్డలో 10th క్లాస్ వరకు నా విద్యాభ్యాసం జరిగింది. అనంతరం కర్నూలుకు వచ్చి కోల్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఎస్టీబీసీ కాలేజీ, ఎంబీఏ జేఎన్టీయూ చేశాను. అనంతపూర్లో ఎస్టీబీసీ కాలేజ్, అనంతపూర్లో ఎస్కే యూనివర్సిటీలో ఎంకామ్ చదివాను. డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఉద్యమాల్లో ఇట్లే కొనసాగుతూ వచ్చాను. ఇది నా ప్రస్తావన అన్న. మీ బాల్యం అంతా కూడా ఎలా సాగింది? మీ చదువు ఎక్కడ? 10th క్లాస్ వరకు ఎక్కడ? ఇంటర్, డిగ్రీ ఎంతవరకు చదివారు? ఎలా సాగింది? అంతా సాఫీగా జరిగిందన్న. గ్రామాల్లో నాకున్నటువంటి పరిస్థితుల వల్ల ఎడ్యుకేషన్లో చాలామంది వెనుకబాటుతనాన్ని చూశాను నేను. అంటే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం వల్ల నా బాల్యంలో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే చాలామంది పేద విద్యార్థులు అందరినీ కూడా చూశాను. వారితో పాటు నేను ఒకరిని. ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాతనే ఈ విద్యార్థి సంఘం స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. మీ బాల్యం ఎలా సాగింది? అంటే మీ 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు? ఇంటర్ ఎక్కడ చదివారు? ఇదంతా కూడా విద్యాభ్యాసం వచ్చేసి నా 7th క్లాస్ వరకు నర్సాపురం గ్రామంలో కొనసాగింది. 7th నుంచి 10th క్లాస్ వరకు ఆళ్ళగడ్డలో రవి పబ్లిక్ స్కూల్లో చదివానన్నా నేను. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి కర్నూలు కోల్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. అనంతరం మళ్ళీ వెంటనే ఎస్టీబీసీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను నేను. తర్వాత ఎస్కే యూనివర్సిటీలో ఎంకామ్ నేను ఫస్ట్ ఇయర్ వరకు చదివి డిస్కంటిన్యూ మళ్ళీ జేఎన్టీయూలో ఎంబీఏ పూర్తి చేశానన్న. మీ భాగస్వామి, మీ సహచారిని, ఆమె ఏం చదివారు? ఎలా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేదంటే అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అన్న. మా మిస్సెస్ వచ్చేసి ఎంఫార్మసీ చదివింది. ఆమె బెంగళూరులో చదివింది. బీఫార్మసీ అండ్ ఎంఫార్మసీ వచ్చేసి ఆర్జీఎంలో చదివింది. తర్వాత ఆమె టీసీఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. నా మ్యారేజ్ అయిన తోలికే ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సాఫ్ట్వేర్ టీసీఎస్లో జాబ్ చేస్తుంది. లవ్ కమ్ అరేంజ్ అంటే ఎట్లా ఒకటే కమ్యూనిటీ లేదంటే డిఫరెంట్? సేమ్ కమ్యూనిటీ. ఎలా పరిచయం అయినారు? ఎలా? రిలేటివ్సే, సేమ్ కమ్యూనిటీ. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. పెద్దలు మేము లవ్ చేసుకున్నాము. తర్వాత పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడి అరేంజ్ మ్యారేజ్ చేశాను. ఉద్యమాల్లో బిజీగా తిరిగే నరసింహ యాదవ్కు లవ్ ఎలా సాధ్యమైంది అసలు? అంటే ఖచ్చితంగా ఉద్యమాలతో పాటు మనకు కూడా ప్రేమ అనురాగాలు అనేవి ఉంటాయి కదన్న. ఖచ్చితంగా మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా. అంటే జీవితం కూడా లైఫ్ ఒక సగభాగం అయితే ప్రజా జీవితం కూడా ప్రజల కోసము, ఈ సంక్షేమం కోసం పోరాటం చేసేది కూడా ఒక సగభాగం అనుకొని నేను ఫ్యామిలీ కూడా సగం చూసేవాడిని. తర్వాత ఒక కంటితో ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలపైన, ఈ నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేయాలనేది ఒక ఆలోచన నాకు. అప్పుడు నేను లవ్ అండ్ కమ్తో కూడా ప్రేమ అనేది మనం మనసుతో చూసేది, ప్రజల జీవితాల్లో సమస్యలపైన కూడా అదే మనసుతో చూసేవాడిని. ఎందుకంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఉద్యమాలు. కానీ కొన్ని మా మధ్య కూడా ఎప్పుడు నిరంతరం ఉద్యమాలే, నేను ఎప్పుడు పోరాటాలే. ఒక సమస్య పట్టుకున్నా అంటే వదిలిపెట్టేది లేదు. నిరంతరం పనిచేసేవాడిని, నిరంతరం రీసెర్చ్ చేసేవాడిని. ఏ హాస్టల్ సమస్యలు ఉన్నాయి, ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యతో కూడా కొంచెం ఫ్యామిలీలో కూడా నేను కొద్దిగా నా కూతురికి కానీ నా మిస్సెస్కి కానీ కొంచెం టైం కూడా కేటాయించలేకపోయినా అప్పుడప్పుడు నాకు బాధ కలుగుతుంటున్నది. వాళ్ళు కూడా నాతో కొట్లాడుతుంటారు. ఎప్పుడు ఏంది జీవితం, ఎప్పుడు ఈ రాజకీయ జీవితం, ఎప్పుడు ఈ పోరాటాలు, ఈ ఉద్యమాలు అనేవి నాతో కూడా వాళ్ళు విభేదించిన కాలాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా లవ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా అడిగిందా, నువ్వేమో ఉద్యమకారుడు, నేనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మన ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది అని చెప్పి? అంటే ఆమెకు కూడా ఏంటంటే ఒక లీడర్గా ఎదగాల, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలా, అంటే ఎప్పుడు మన అనేది చూసుకోకూడదు. మనం ఒక 100 మందికి ఉపయోగపడాలనేది ఆమె ఆలోచన కూడా. ఇప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుంది రాజకీయాల్లో. అంటే నిజంగా ఆమె ప్రోత్సాహం ఉండడం వల్లనే. అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏ రాజకీయమైనా, ఏ ఉద్యమమైనా, ఏది చేయాలన్నా కానీ ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం.
ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఈరోజు ఆమె సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇంత ఏవైనా సాధించగలుగుతున్నాను. మారుమూల పల్లె నరసాపురం అనేది అంటే కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం అంటే బాంబుల సంస్కృతి, ఫ్యాక్షన్ గడ్డ అని చెప్పి పెద్ద ఎత్తున పేరుంది. అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన లక్ష్మీ నరసింహ కర్నూలు కేంద్రంగా ఒక సంఘాన్ని, విద్యార్థి సంఘాన్ని స్థాపించి ఎలా నడపగలిగారు? ఎందుకు వచ్చింది ఆలోచన? మీరు చెప్పారు ఇది ఏదో బాంబుల గడ్డ అన్నారు కదా, అక్కడ నుండి ఫ్యాక్షన్ చూసే నేను, అక్కడ నుండి పెత్తందారి వ్యవస్థను చూసే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అణిచివేతను చూసే నేను గ్రామాల్లో చూసి నేను అంటే నా 4 ఫాదర్స్ నుంచి కూడా పుట్టుకతో కాంగ్రెస్ పార్టీ. అక్కడటువంటి ఎంత కష్టపడినా మనం ఈ కింది వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అక్కడ ఉన్నటువంటి బల్జ సామాజిక వర్గం కానీ ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతో కష్టపడి పార్టీ జెండా పట్టుకొని మోసినా వాళ్ళకి పదవులు వచ్చేది కాదు. ఊరి జెండాలు మోయించే వాళ్ళే తప్ప వీరి సంక్షేమం గురించి కూడా మాట్లాడేవాళ్ళు కాదు. కనీసం ఎంతసేపు ఉన్నా వారి యొక్క ఓట్లు వేయించుకోవడము, మనం ఏ విధంగా వాడుకోవడము, కనీసం ఏంది వీళ్ళకి ఏముండాయి, బీసీలకు ఏమి కావాలి, ఎస్సీలకు ఏం కావాలి, ఎస్టీలకు ఏం కావాలి, మైనార్టీలకు ఏం కావాలి, కనీసం కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏం కావాలని ఏ ఎమ్మెల్యే కూడా ఆలోచించే వాళ్ళు కాదు. తర్వాత నేను సర్పంచ్గా మా మామ వాళ్ళు సర్పంచ్గా పోటీ చేస్తే పెద్ద ఎత్తున ఒక 400-500 మంది మా ఇంటి మీద వచ్చి దాడి చేశారు, భూమా నాగిరెడ్డి సంబంధించిన వర్గాల వాళ్ళు. ఆ రోజు నేను చదువుకునేవాడిని, నేను ఎడ్యుకేషన్లో చదువుకుంటున్నా కాబట్టి ఈ కొట్లాటలు వద్దు, ఈ గొడవలు, వాళ్ళు కూడా ఎవరో కాదు మా బంధువులే. నేను అందరి మధ్యలో ఒక సమన్వయకర్తగా ఉండేవాడిని. చూసే నేను అంటే మంచి లేదు చెడు లేదు, ఎవరు చెప్తే వాళ్ళు గొడవ పోయేవాళ్ళు. కానీ ఇది కాదు, మనం మార్చాలి. ఎందుకు ఇవన్నీ కారణం జరుగుతుంది? చదువు లేకపోవడం వల్లనే, మనకు చదువు రాకపోవడం వల్లనే ఈ వర్గాలలో మూర్ఖంతో కొట్లాడుతున్నారు, గొడవలకు పోతున్నారు. దీన్ని మనం పరిష్కరించాలంటే ఏంది ఒక మూలం అని చెప్పి నేను ఆలోచించి కర్నూలుకు వచ్చినప్పుడు విద్యార్థి సంఘాన్ని 2003లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వీళ్ళకి ఏ సంక్షేమ పథకాలు పెడితే మనం ఎడ్యుకేషన్ అందించగలుగుతామనే ఒక ఆలోచనతో నేను పోరాటం చేయడం జరిగింది. ఆ విద్యార్థి సమైక్యను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్యను స్థాపించడం జరిగింది. మామూలుగా అప్పటికే ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్, ఏబీవీపీ, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యుఏ ఇలాంటి విద్యార్థి సంఘాలు అంటే పార్టీలకు బలమైనటువంటి విద్యార్థి సంఘాలు, ఎంతో చరిత్ర ఉన్నటువంటి సంఘాలు. సో మరి వాటిల్లో జాయిన్ అయ్యి వాటి నుంచి పోరాడకుండా మీరు ప్రత్యేకంగా సపరేట్గా ఓ సంఘం స్థాపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా అన్న, అది మీరు ఏదైతే చెప్పారో నిజంగా బలమైన విద్యార్థి సంఘాలే, నిజంగా పార్టీ సపోర్ట్ ఉన్నటువంటి సంఘాలు నిజంగా. కానీ వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు కానీ స్పెసిఫిక్గా అంటే ఎవరికి సమస్య ఉందని గుర్తించేవాళ్ళు కాదు. అందరికీ స్కాలర్షిప్స్ రావాలి, అందరికీ రియంబర్స్మెంట్ రావాలి, అందరికీ సంక్షేమ పథకాలు, ప్రతి పేద విద్యార్థి కోసమే వాళ్ళు పోరాడతారు, ప్రతి పేద విద్యార్థే. కానీ ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది. ఈరోజు రాజకీయాలు కావచ్చు, ఈరోజు ఆర్థిక రంగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఈరోజు ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలి? ఆ కులంలో ఉన్నటువంటి సమస్యను మనం పరిష్కరించినప్పుడే, లేకుంటే అందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే, అందరూ సమానమైనప్పుడే ఈ కుల వ్యవస్థ పోతుంది. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను పారదోలాలంటే ఏం చేయాలి? మనం చదువుకోవాలా. చదువుకోవడం కోసం వారికి ఎవరికి ఎంత బడ్జెట్ కేటాయించాలి? ఈరోజు బీసీలో 134 కులాలు ఉన్నాయి. ఈ 134 కులాలలో ఏ సామాజిక వర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి, లేదా బీసీలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి? మనం అడిగినప్పుడే కదా వాళ్ళు ఇచ్చేది. ఈరోజు రాజకీయాలు నడుస్తున్నదే కులపరంగా నడుస్తున్నాయి. ఈరోజు బీసీనో, ఎస్సీనో, ఎస్టీనో, లేదంటే బీసీలో కూడా కులాల పరంగా ఈ జనాభా ఎక్కువ ఉంది, వీళ్ళ ఓట్లు సాధించుకోవాలనో, లేదంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి ఈ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ ఆ రోజు నేను చేసినది ఏంటంటే ఈ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, నేను కూడా ఏఎస్ఎఫ్లో ఒకరోజు ధర్నాలో పాల్గొన్నా. ఫస్ట్ స్టార్టింగ్లో ఏఎస్ఎఫ్లో నేను పాల్గొన్నా. కోల్స్ కాలేజీలో ఉన్నప్పుడు ఇదే స్కాలర్షిప్ కోసమే, రియంబర్స్మెంట్ కోసం కాదు, వాళ్ళు చేసిన ధర్నా స్కాలర్షిప్ కోసం కలెక్టరేట్ దగ్గర. నేను కూడా పోయిన జెండా పట్టుకొని పోతే ఎంతసేపు ఉన్నా స్కాలర్షిప్ అందరికీ రావాలంటున్నారు. ఆ రోజు అక్కడ ఇంటర్మీడియట్లో నేను ఉన్నప్పుడు 100 మంది బీసీలు అప్లై చేసుకుంటే 3 స్కాలర్షిప్ వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే 100 మందిలో 3. ఎస్సీ ఎస్టీలకు మొత్తం అందరికి వచ్చేది. ఎందుకు ఇప్పుడు 100 మందికి ఎవరు రాలని మీరు అడగాలి కదా. అప్పటికే బీసీ సంక్షేమ శాఖ సపరేట్ ఉంది, ఎస్సీ సంక్షేమ శాఖ సపరేట్ ఉంది, ఎస్టీ సంక్షేమ శాఖ సపరేట్ ఉంది, మైనార్టీ సంక్షేమ శాఖ సపరేట్ ఉంది. మళ్ళీ కనీసం ఈ 100 మంది బీసీలు జనాభాలో 50% జనాభా ఉన్నటువంటి బీసీలకు, విద్యార్థులకు 100 మంది కాలేజీలో ఉంటే కనీసం 60-70 మంది బీసీలు ఉంటారు. 60 మంది బీసీ విద్యార్థులు ఉంటే కనీసం ఇద్దరికి స్కాలర్షిప్ వస్తే ఏ విధంగా చదువుకుంటారు? మిగతా వాళ్ళంతా చదువుకు దూరంగా ఉండన్నా. నేను అడిగిన ఆ రోజు, అన్న మీరు ఇలా కాదన్నా, ఈ విధంగా బడ్జెట్ కోసం మీరు మాట్లాడాలా, మీరు డిమాండ్లు పెట్టాలా, బీసీలకు ఇంత బడ్జెట్ కేటాయిస్తేనే
ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ స్కాలర్షిప్స్ కానీ వస్తాయన్నా, మీరు ఇలా మాట్లాడకున్నారన్నా, దీనివల్ల నష్టపోతున్నారన్నా, మీరు అందరికీ అనడం వల్ల ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేకపోతుంది అని చెప్పి చెప్పాను నేను. చెప్తే అలా కాదు, మాది కులాల పరంగా మాట్లాడేది కాదని చెప్పారు. తర్వాత అక్కడ నేను కోల్స్ కాలేజీకి పోయిన తర్వాత ఇంటర్మీడియట్లో మా తెలుగు లెక్చరర్ రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయన చెప్పారు, అతను ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాన్సెప్ట్తో ఉండే వ్యక్తి కాబట్టి ఇలా మాట్లాడితే రాదు, నువ్వు ఒక సంఘాన్ని స్థాపించు అని చెప్పి అతనే నన్ను స్టార్ట్ చేయించాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమాఖ్య అని. ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను. బీసీలకు ఇవి లేవు, ఎస్సీలకు ఇవి లేవు, మైనార్టీలకు ఇవి లేవు అని చెప్పి ఒక అజెండా తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు అన్ని సంఘాలకు ఆల్రెడీ అప్పుడు ఉన్నాయి, ఏవైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎన్ఎస్యుఏ, టీఎన్ఎస్ఎఫ్ ఇవన్నీ సంఘాలు ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం కూడా మీరు స్థాపించారు. అంటే వాటికి మీకు తేడా ఏంటి? ఖచ్చితంగా తేడా ఉందన్న. ఏం సాధించారు మీ సంఘంతో? నేను ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు ప్రతి విద్యార్థి, పేద విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే 2003 ముందు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే వర్డ్ అనే పదం కూడా ఏ విద్యార్థి సంఘం కూడా వాడిండదు. ఆ పథకం పైన డిమాండ్ కూడా చేసి ఉండదు. కావాలంటే మీరు హిస్టరీలో ఎక్కడైనా ఏ పేపర్ అయినా, ఈనాడు కానీ అక్కడ ఉన్నటువంటి పేపర్లు, అప్పుడు ప్రధానమైన పేపర్లు అవి ఉన్నాయి, మీరు ఒకసారి తిరిగేయండి తెలుస్తుంది. ఈ పదం అనేది వాడేవాళ్ళే కాదు. నేను వచ్చిన తర్వాతనే ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది తీసుకురావాలని చెప్పి ఆ రోజు ఆర్ కృష్ణయ్యతో కలిసి నేను పోరాటం చేసి, ఆనాడు వైఎస్ రాజశేఖర గారు ఏదైతే చేవెలలో పాదయాత్ర స్టార్ట్ చేసినాడో ఆ పాదయాత్ర దగ్గరికి పోయి మేము ఒక బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాలని చెప్పి అడిగితే ఆయన 2004లో వైఎస్ రాజశేఖర గారు మేనిఫెస్టోలో పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి నాంది చేసింది కూడా మా విద్యార్థి సమాఖ్యనే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి. అంతకుముందు లేదా? లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను లేదు. కావాలంటే మీరు కూడా చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం స్టార్ట్ అయిందే వైఎస్ రాజశేఖర మేనిఫెస్టోలో పెట్టినాకనే ఆ పథకం అనేది పదం కూడా బయటకు వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్. అంటే ఫీజు కట్టిన తర్వాత రియంబర్స్ చేసేవాళ్ళు. కానీ మేము దాన్ని కూడా పోరాటం చేసి మా విద్యార్థి కాలేజీలో చేరేటప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా కట్టరు, ప్రభుత్వమే భరాయించాలని చెప్పి కూడా మళ్ళీ డిమాండ్ చేస్తే దానికి ఒత్తిడికి లొంగి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాలేజీలో మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే, మనకి సీటు వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కట్టకుండా ఆ రియంబర్స్మెంట్ పథకాన్ని సాధించి ఇంప్లిమెంట్ చేసిన ఉండేది కూడా ఈ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమాఖ్యకి దక్కింది. తర్వాత హాస్టల్స్, మీరు అడిగారు కదా ఏం సాధించారనేది. హాస్టల్స్, బీసీ కాలేజ్ హాస్టళ్ళు, ఎస్సీ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి, ఎస్టీ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి. కానీ బీసీలకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు కాలేజ్ హాస్టళ్ళు లేవు. అప్పుడు 2003 కంటే 2003 కంటే లేవు, 2011 ముందు కూడా లేవు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళా మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఇట్లా బీసీ విద్యార్థులు ఇంతమంది చదువుకుంటున్నారు, 10th క్లాస్లో ఇంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు, అమ్మాయిలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల్లో చదువుకోవడం కోసం హాస్టల్స్ లేక, రూములు లేక, వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈ విధంగా చూడండి మీరు బీసీలో ఎంతమంది 10th క్లాస్ వరకు చదువుతున్నారు, 10th క్లాస్ తర్వాత ఎంత ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతున్నారు ఒకసారి అని చెప్పి మేము అంకెల సహా చెప్పడం జరిగింది. అరే దీనికి ఏం చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర గారు ఆర్ కృష్ణ అడిగారు. ఆర్ కృష్ణకి మేము అప్పుడు చెప్పేవాళ్ళం. అప్పుడు ఆర్ కృష్ణ గారు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో ఒక అమ్మాయిలది అబ్బాయిలది కాలేజ్ హాస్టల్ 100 మందితో కూడినటువంటి హాస్టల్ని, కాలేజ్ హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పి అడిగితే వెంటనే 2009లో మళ్ళీ ఎలక్షన్కు మేనిఫెస్టోలో పెట్టేశాడు, ప్రతి నియోజకవర్గంలో కాలేజ్ హాస్టల్, అమ్మాయిలకు అబ్బాయిలకు కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం. అది వచ్చిన తర్వాత అతను దురదృష్టవస్తు 2010లోపే అతను చనిపోవడంలో హాస్టల్ అవి నిర్మించలేక, లేకుంటే ప్రైవేట్ బిల్డింగ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేయకపోవడంతో అనంతరం వచ్చినటువంటి మన రోసయ్య గారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి దాదాపు 2011 వరకు కాలయాపన చేశాడు. కాలయాపన చేసినప్పటికీ కూడా మళ్ళీ నేను పోరాటం చేసుకుంటూ వచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చాము, మంత్రులకు చెప్పాము. కానీ వాళ్ళు ఇంతవరకు చేద్దామని చెప్పుకుంటూ వస్తే, కాకపోతే ఒకరోజు బీసీ వెల్ఫేర్ ఆఫీసును విద్యార్థులు దాదాపు 1000 మందితో ముట్టడి చేయడం జరిగింది. చేస్తే అప్పుడు బీసీ వెల్ఫేర్ ఆఫీసును హాస్టల్స్ ఏర్పాటు చేయాలా, బీసీ కాలేజ్ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేస్తే ఆ ఆఫీసును పలగొట్టడం వల్ల దాదాపు నన్ను 4 రోజులు జైల్లో పెట్టారు. నేను 4 రోజుల నుంచి జైలు బయటకు వచ్చే లోపల హాస్టల్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ ఏర్పాటు చేసినారు. ఇది మీ యొక్క సాధించిన విజయాలు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం ఒక లక్ష్మీ నరసింహ యాదవ్ ఒక్క అడుగుతో ప్రారంభమై ఇప్పుడు ఎంతవరకు అది విస్తరించింది? ఇది దేశవ్యాప్తంగా ఉంది. ఈరోజు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ అని రాసేవాళ్ళు, ఇది నేను నాకు గొప్పగా చెప్పుకునేది. ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా నన్ను ఈ విషయంలో క్వశ్చన్ చేశాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కదా, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని ఎందుకు పెట్టినారని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు. నేను ఒకటే అడిగా, ఈరోజు జనాభాలో దేశంలో 50% జనాభాలో బీసీలు చైతన్యవంతం లేదు, అందుకోసమే నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే పదం ముందుకు తీసుకొచ్చాను.
అందుకోసమే బీసీలను ముందుకు తీసుకురావడం కోసమే, చైతన్యవంతం చేయడం కోసమే బీసీ అనే పదం పెట్టి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరిని కలుపుకొని ఈ ఉద్యమం చేపడుతున్నా అని చెప్తే ఈరోజు అనంతపూరు, ఈరోజు కడప, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, ఈరోజు ఢిల్లీ రాజధానిలో కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య అనేది రన్ అవుతుంది. ఓకే. సో మీ ఈ ఉద్యమం అంటే మీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బీసీకి సంబంధించినటువంటి సంఘం ఉద్యమం అయిపోయిన తర్వాత మరి రాజకీయాల వైపు ఎందుకు రావాలని అనిపించింది? అంటే ఆల్రెడీ ఉద్యమాల వైపు కూడా ప్రజా సమస్యలు, విద్యార్థి సమస్యలు పరిష్కరించుకుంటూనే రావచ్చు కదా, కానీ రాజకీయాల వైపు ఎందుకు అడుగులు వేస్తారు? ఖచ్చితంగా నన్ను అడిగిన మంచి క్వశ్చన్. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు, ఉద్యమాలతో పాటు రాజకీయం అనేది మాస్టర్ కీ. ఈరోజు మనం ఏదన్నా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, విద్యా వ్యవస్థను మనము గాడిలో పెట్టాలన్నా, వైద్యం మనం ప్రతి పేదవానికి అందాలన్నా, లేదా రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నా రాజకీయం అనేది మాస్టర్ కీ. రాజ్యాంగం ప్రకారం రాజకీయం అనేది మాస్టర్ కీ. చట్టసభల్లో మన వాళ్ళు ఉంటే ఇలాంటి సంక్షేమ పథకాల కోసం నేను పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అదే నాకు తెలిసిన వ్యక్తిగా నేను రాజకీయాలకు పోతే ఏదైతే బీసీలకు కావన్నో ఏ సమస్యలు ఉన్నాయో, ఎస్సీలకు ఏం సమస్యలు ఉన్నాయో, ఎస్టీలకు ఏం సమస్యలు ఉన్నాయో, మైనార్టీలకు ఏం సమస్యలు ఉన్నాయో, ఓసీలో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఏ సమస్యలు ఉన్నాయో మనం చట్టసభల్లో చట్టాలు చేసే దగ్గర మనం ఉంటే ఎందుకు చేయలేమని చెప్పి ఆలోచనతో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, ఎంతసేపు చేసినా మనం పోరాటాలు, కేసులు పెట్టించుకుంటున్నాం. కానీ మనకి ఎవరైతే సమస్య పరిష్కరించాలనే వ్యక్తి మన మాటలు ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖం చాటేస్తున్నాడు. అదే స్థానంలో మనం ఉంటే మనం చేయగలుగుతాం కదా, ఎందుకు రాజ్యాధికారం వైపు మనం ఎందుకు అడుగులు వేయకూడదు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి నా ప్రస్థానం మొదలైంది. మీ ఫాదర్ ఏం చేసేవారు? మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మరి మీ మీ ఫాదర్స్ అందరూ కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి అనుబంధంగా ఉండేవాళ్ళు? అనుబంధంగా మా తాత వాళ్ళు ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసినారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసినారు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు నేను కూడా చిన్నప్పుడు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో మీకు తెలియని విషయాలు ఏం లేదు. ఈ జిల్లాలో ఆధిపత్యం అంటే ఎవరు ఎదగకూడదు, ఏ కులాలు కూడా రాజకీయాలకు ముందుకు రాకూడదు అనే ఆలోచన భావనలో ఉన్నారు. ఆ భావన పోవాలంటే మనం కూడా చైతన్యవంతం చేయాలి. రాజకీయాల్లో కూడా నాలాంటి వాడు ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి అనే ఆలోచనతోనే వచ్చినాను. నిజాన్ని దాదాపు సక్సెస్ అయినా రాజకీయాల్లో. సరే, ఈరోజు గెలుపు ఓటములు అనేది సహజం. ఈరోజు నేను ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయించాను అధికారం లేకపోయినా. కానీ రాజకీయాల్లో కూడా ఈరోజు ఏదైతే నా మైండ్లో నేనైతే అనుకుంటున్నానో, ఏదైతే సామాజిక న్యాయం జరగాలనుకుంటున్నానో, ఈ జిల్లాలో ఒకే వర్గం వారు కాదు అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం రావాలి, వికేంద్రీకరణ జరగాలి. అన్ని కులాల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితేనే అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతారు, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతారని ఆలోచన పెట్టుకున్నాను. ఆ ఆలోచన ప్రకారంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అది చేయగలుగుతానని ఆలోచన చేసి నేను కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీ ఫాదర్స్ కానీ లేదా మీ ఫాదర్స్ కానీ ఎప్పుడైనా, లేదంటే మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా మనకెందుకు ఈ రాజకీయాలు వద్దు, ఎందుకంటే ఏదో ప్రశాంతంగా అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, సో నువ్వు కూడా ఒక మంచి జాబ్ చూసుకో, ఆల్రెడీ ఫాదర్కి జాబ్ రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ అనేది అనుభవించవచ్చు, ఇప్పటి వరకు చూసినటువంటి ఇబ్బందులన్నీ చాలని చెప్పి ఎప్పుడైనా మీకు సజెషన్ చేయడం జరిగింది? ఈ రోజు వరకు కూడా మా మదర్, వద్దు నాన్న, మనకు మంచిగా ఫ్యామిలీ ఉండడానికి ఉంది, తినడానికి ఉంది, 10 మందికి సహాయం చేయడానికి ఉంది, ఎందుకు రాజకీయాలు వద్దు, ఉండేది నేను మా నాన్నకు ఒక్కడివే, మా అన్న వాళ్ళు 7 మంది, మా నాన్న వాళ్ళు 7 మంది అన్నదమ్ముళ్ళు, మా అమ్మ వాళ్ళు వచ్చేసి 7 మంది, మా బలగం చాలా పెద్దది. కానీ మా నాన్నకు నేను ఒక్కనే. కానీ వద్దు నాన్న, మనకు ఎందుకు ఈ రాజకీయాలు, ఇప్పటికి కూడా స్టిల్ ఈరోజు ఉదయం కూడా మా మదర్ చెప్తుంది, ఎందుకు ఈ రాజకీయాలు, నువ్వేదో అప్పుడు విద్యార్థి ఉద్యమాలు ఎంతోమందికి సేవ చేసినావు, ఎంతోమందికి విద్యను అందించినావు, ఎంతోమంది ఫీజుల కోసం కూడా నేను కన్స్ట్రక్షన్ ఇప్పించి ఎంతోమందికి చేసిన, ఊరికే ఫోన్ కాల్ కాయిన్ బాక్స్ చేస్తే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అట్లా అందరికీ సహాయం చేసినావు, అదే మంచి పద్ధతి. ఈ రాజకీయాల వల్ల కక్షలు, కుట్రంతాలు నువ్వు ఎదుర్కోలేవు అని చెప్తే మా అమ్మ ఒకటి చెప్పిన, నాలాంటి వాడు ఇంత చైతన్యవంతమైన వాడే ఇలాంటి కుట్రంతాలకు మనం బెదిరి ఎనికిపోతే సామాన్యులు ఏ విధంగా రాగలుగుతారు రాజకీయాల్లోకి, నువ్వేం భయపడొద్దామా, నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించను, వ్యక్తిగతంగా ఎవరి జోలికి కూడా నేను పోను, ఎంతసేపున ఈ ప్రజాస్వామ్యం పైన, ఈ ప్రభుత్వాలపైన, ఈ పేదలకు ఏ సంక్షేమ పథకాలు అందాలపైన దానిపైన నేను మాట్లాడతాను. కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను ఎవరి జోలికి కూడా పోనని చెప్పి మా అమ్మకు ఈరోజు ఉదయం కూడా మా అమ్మకు మాట ఇచ్చిన.
బీసీ ఎస్సీ ఎస్టీలకు అంటే ప్రధానంగా బీసీలకు లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది బహిరంగ రహస్యం కాదు, ఎవరైనా అదే మాట చెప్తారు. ఎందుకంటే చాలా వరకు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు కూడా పరిపాలన చేసినా ఏనాడు కూడా ఒక బీసీ ఒక రాజ్యాధికారం పొందినటువంటి ఆనవాళ్ళు లేవు. కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే చాలా మంది బీసీ నాయకులు కూడా ఈరోజు బయటకు వచ్చారు. సో అటువంటి పార్టీని కాదని కాంగ్రెస్తోనే కొనసాగాల్సినటువంటి అవసరం లక్ష్మీ నరసింహ యాదవ్కి ఏమొచ్చింది? ఖచ్చితంగా అన్న, ఈరోజు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు. అయితే చంద్రబాబు కావాలి, లేకపోతే నారా లోకేష్ కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి, లేదా జగన్మోహన్ రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి మిస్సెస్ భారతమ్మ గారు, లేకపోతే వాళ్ళ కూతురు కావాలి. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఉంది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళది కూడా కుటుంబ పాలనే కదా. లేదు, ఇప్పటికీ 14 సంవత్సరాలు కంటే కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తప్ప, నెహ్రూ తప్ప, ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు, తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు, తర్వాత 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ చేసినాడు, అంతకుముందు మిగతా వాళ్ళు కూడా ప్రధానమంత్రులు చేసినారు. తర్వాత ఈ ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తే దామోదరం సంజీవ్ అయిన వ్యక్తి ఒక పేద వ్యక్తి, ఒక దళిత ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. మళ్ళీ ఈరోజు ప్రధాని ఎవరైనా పరిపాలన అంతా ఆ కుటుంబం చేతిలోనే ఉంటుంది అన్న. పదవి అనేది ఇంపార్టెంట్ అన్న. పరిపాలన అనేది ఒక అధికారం నాకు కూర్చోబెట్టినారు, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, నాకంటే హక్కులు ఉంటాయి కదా, నాకు కూడా ఒక రైట్స్ ఉంటాయి కదా ఒక జిల్లా అధ్యక్షుడిగా. మళ్ళీ నాకు పదవి ఇచ్చి అంతా వాళ్ళే చేస్తా అంటే ఎట్లా? పదవి అనేది ఇంపార్టెంట్. ప్రధానమంత్రి పదవి అనేది అంత ఈజీ కాదు. రాహుల్ గాంధీ గారు తునప్రాయంగా వదిలేసినాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే 2009 ప్రధానమంత్రి అయ్యేవాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి కావాలనేది కాదు. ఈ దేశంలో ప్రేమ అనురాగాలు చనిపోతున్నాయి, ప్రజల మధ్య వ్యత్యాసం పెరిగిపోతుంది, ఈ దేశంలో దేశం పెరిగిపోతుంది ప్రజల మధ్య. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరు స్వేచ్ఛగా జీవించేవాళ్ళు. ఈరోజు కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను బీసీలను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొన్న పీసీసీ అధ్యక్షుడు రఘురారెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు రఘురారెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు. అంతకుముందు డి శ్రీనివాస్ గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు బీసీ. తర్వాత దామోదర్ సంజయ్ గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తే. ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తే. ఈరోజు ఈ పార్టీలు కుటుంబ పార్టీలు, ఈ రెండు. జనసేన కూడా కుటుంబ పార్టీ, 3 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు. కానీ నేను ఈ కాంగ్రెస్ పార్టీలు అయితేనే ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుంది, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది. మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది జాతీయ పార్టీలు అయితేనే మనం చేయగలుగుతాము. బీసీలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, దేశంలో అన్ని కులాలకు జనాభా లెక్కలు ఉన్నాయి. ఈరోజు దేశంలో సగం జనాభా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు పులులకు ఉన్నాయి, కుక్కలకు ఉన్నాయి, నక్కలకు లెక్కలుంటే కనీసం బీసీలు ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, బీసీ కులాలు ఎంతమంది అనేది లెక్కలు తేలడంలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2011లో జనాభా లెక్కలు తీస్తే 2014లో అవి లెక్కలు ప్రకటించాల్సి ఉండి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఆ లెక్కలు జనాభా లెక్కలు ప్రకటించడం లేదు. దీనికి అంతా కారకులు ఎవరు? పాలకులే కదా. ఈ పాలకులంతా ఎవరు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరు ఎంతమంది చేశారు? ఎందుకు బీసీలకు రాజ్యాధికారం రావడం లేదు? ఎందుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం రావడం లేదు? కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతా అనేది ఒక దృఢ సంకల్పంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా 2019లో నాకు పార్లమెంట్ ఎమ్మెల్యే టికెట్ నాకు ఆఫర్ చేసినారు. నేను చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక హోదా ఉద్యమంలో సమయంలో సెక్రటరియట్లో దాదాపు 10 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది ఫేస్ టు ఫేస్. వచ్చిన తర్వాత 2018లో ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు వాళ్ళ ఆఫీసు నుంచి. నేను ఒక బీసీ సామాజిక వర్గం నుంచి యాదవులు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒకరు కూడా ఎమ్మెల్యే కాలేదు. అతిపెద్ద సామాజిక వర్గం బీసీలో యాదవులు. ఈ ఒకే కుటుంబం మాత్రమే బీసీలో ఇక్కడ వెళ్తున్నారు. మీలాంటి వాళ్ళను మేము చిన్న వయసులో రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం, లోకేష్ టీంలో పనిచేయండి అని చెప్పి వాళ్ళ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే నేను తిరస్కరించిన. నేను అప్పటికే మాట ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీలో రఘువేడు సార్ గారికి. కాంగ్రెస్ మూలాలు ఉన్న లక్ష్మీ నరసింహ యాదవ్, కాంగ్రెస్ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నటువంటి లక్ష్మీ నరసింహ యాదవ్ 2014లో ఎందుకు సమైక్య పార్టీ నుంచి పోటీ చేశాడు? కరెక్ట్. 2014లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం నేను తీవ్రంగా ప్రయత్నించిన. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో అడిగే హక్కు నాకుంది. గత 2003 నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలతో వాళ్ళ సమస్యలపైన వాళ్ళ ప్రోగ్రామ్స్ పైన కంటిన్యూ నేను అటెండ్ అయ్యేవాడిని. ఇంటర్నల్గా పోరాటం చేస్తూనే
2012లో రఘువీరెడ్డి గారు భగీరథ యాత్ర చేపడితే కంటిన్యూగా నేను పాదయాత్రలో జన సమీకరణ చేశాను, పాదయాత్రలో పాల్గొన్నాను. అప్పుడు రఘువీరెడ్డి గారిని పోయి పిసిసి అధ్యక్షుడు ఉంటే ఇదే ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్స్లో హైదరాబాద్లో నా అప్లికేషన్ ఇచ్చి వచ్చిన ఎంపీకి టికెట్ అని. అదే సూర్యప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్తే తెల్లారుదాంలో 4:30 గంటలకు నేను సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయినా. బీవై రామన్ డీసీసీ అధ్యక్షుడు ఉంటే పిలిచినారు. పిలిచి నరసింహ ఎంపీకి పోటీ చేస్తాడంట, మీరు పాండే ఎమ్మెల్యే కంటెస్ట్ చేయండి అని చెప్పి బీవై రామయ్య గారికి చెప్పారు. చెప్తే నా అప్లికేషన్ తీసుకున్నారు, పంపిస్తా అని చెప్పి నా అప్లికేషన్ పంపించలేదు. ఎందుకంటే అక్కడ రఘువీరెడ్డి గారు ఫోన్ చేసి అడిగితే అతను సీనియర్లు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అంటే అప్పుడు నా 28 ఇయర్స్ జూనియరు, అతనికి ఎంపీ టికెట్ ఇప్పుడు ఈయనకి కాదు మన పార్టీలో అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఉద్యమాలు ఉన్నా, బాగా పీక్ స్టేజ్లో ఉన్నా. 2014లో కూడా రాయలసీమ ఉద్యమం చేస్తున్నాను, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని, రాయలసీమలో రాష్ట్రం విడిపోతే రాజధాని కావాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నా. వాస్తవంగా నేను సమైక్యాంధ్ర ఉద్యమం ఒకరోజు కూడా చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు రాష్ట్రం విడిపోతున్నా మనం ఎందుకు మోసం చేయాలో ప్రజలను తెలిసి నేను రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసిన. రాయలసీమలో ఏదో సిద్ధేశ్వరం వాల్గు ఉందో, ఏదైతే వేదవతి రిజర్వాయర్ ఉందో వీటి కోసం పోరాటం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడైనటువంటి అన్న సంతోష్ అన్న నన్ను పిలిచి జిల్లా అధ్యక్షుడికి ఇచ్చి ఈ జిల్లా బాధ్యతలు అప్పచెప్పినాడు. ఓన్లీ రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమ వెనుకబాటుతనం గురించి నేను పోరాటం చేసిన. ఆ రోజు గుర్తించి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు అయినటువంటి సంతోష్ అన్న కానీ పిలిచి నాకు జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. నేను ఆ రోజు అక్కడ కూడా నా యొక్క ప్రతిభ చూపించగలిగాను. అంటే జిల్లాలో అన్ని 14 నియోజకవర్గాల్లో పోటీ చేయించాను, 2 ఎంపీలు పోటీ చేయించాను. కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక 10-20 వేల మందితో మీటింగ్ పెట్టించా బల్లారు చౌరస్తాలో చేశాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది నా నరనరాన ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశంలో ఏదైనా చేయగలుగుతుంది. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. ప్రతి సామాజిక న్యాయం జరగాల, ప్రతి కులానికి కూడా రాజ్యాధికారం రావాలా, రాజకీయాల భాగస్వామ్యం కావాలంటే ఒక పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గిరిజనులు కానీ, ఈరోజు దళితులు కానీ, ఈరోజు బీసీలు కానీ అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగినారు కానీ, ఎడ్యుకేషన్ పరంగా ఎదిగినారంటే అది ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది విశ్వసించే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. బీజేపీలో కిరణ్ కుమార్ అన్న పోయిన తర్వాత బీజేపీ పిలిస్తే కూడా నేను చెప్పాను, వేరే వాళ్ళని అడిగితే కూడా నేను చనిపోయిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ కండవ కప్పుకుంటా కానీ పదవి నాకు ఇంపార్టెంట్ కాదు, నేను బీజేపీలో చేరనని చెప్పిన. ఎందుకంటే అంతే, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దేశ ఐక్యతకు ఒక చిహ్నం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకుండా, ప్రధానంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా విభజించింది. అటువంటి పార్టీతో ఈరోజు మీరు ఇంత గొప్పగా చెప్తున్నారంటే ఏం చెప్తారు? నాకు ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచించింది కాబట్టి, రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆలోచించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఎన్నో హామీలు పెట్టిందన్న. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఆనాడు పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యాసంస్థ విభజన చట్టంలో పెట్టలేదు కదా, పెట్టినాం కదా, విభజన చట్టంలో పెట్టినాము. ఏదైతే వెంకయ్యనాయుడు గారు ఉన్నారో ఆ రోజు రాజ్యసభలో ఉన్నారో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాటం చేసి మాట్లాడినాడు. తర్వాత అదే వెంకయ్యనాయుడు గారు, అదే నరేంద్ర మోడీ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు అలయన్స్లో ఉన్నప్పుడు తిరుపతిలో వెంకన్న సాక్షిగా విభజన చట్టంలోని ప్రతి ఒక్క అంశం కూడా నేను అమలు చేస్తాను, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని చంద్రబాబు మాట్లాడినాడు. అదే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిపోయినాడు వెంకన్న సాక్షిగా తిరుపతిలో. మళ్ళీ ఏమైంది? మళ్ళీ మేము పెట్టకపోతే వాళ్ళు ఏ విధంగా మేము అమలు చేస్తామని చెప్తారు వాళ్ళు? రాష్ట్రం విడిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు. 1992లోనే కాకినాడలో ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ ప్రకటించిందినా, కాంగ్రెస్ పార్టీ కాదన్నా. దీనికి మూలం వేసింది రాష్ట్రం విడిపోవడానికి కారణం బీజేపీ. కాకినాడలో 1992 బీజేపీ మూలం వేసిన, విభజించింది అయితే కాంగ్రెస్. మేము అధికారం ఉన్నా నేను తండ్రి పాత్ర పోషిస్తున్నాను. 4 కొడుకులు కొట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడగొట్టండి, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పా. చంద్రబాబు నాయుడు ఏమో 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని విడగొట్టండి, తెలంగాణ ఇవ్వండి అని చెప్పి అతను చెప్పా. నేను తెలంగాణకు మద్దతు అని చెప్పా. వీళ్ళిద్దరూ అందరు చెప్పడం తర్వాత కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ పోలేకపోయింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలేకపోయినాడు? ఎందుకు వాళ్ళ వాదన వినిపించలేకపోయినాడు? రాష్ట్రం విడిపోకూడదని ఎందుకు భయంగా చెప్పలేకపోయినారు? వాళ్ళు ఏమనుకున్నారు? రాష్ట్రం విడిపోదు కాబట్టి మనం 2 నాలుకలతో మాట్లాడదాము,
రేపు రాష్ట్రం విడిపోకపోతే తెలంగాణ ప్రజలందరూ నన్ను తిరస్కరిస్తారు అని ఈ రెండు ప్రాంతీయ పార్టీలు, బానిస పార్టీలు, బీజేపీ కూడా ఆమె సుష్మా స్వరాజ్ను సోనియా గాంధీ పెద్దమ్మ అయితే చిన్నమ్మ అన్నారు తెలంగాణ కోసం ఆమె పార్లమెంట్లో మాట్లాడుతుంటే. అన్ని పార్టీలు మద్దతు ఉంది ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణము ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓ తండ్రి పాత్ర పోషిస్తున్నప్పుడు ఖచ్చితంగా నిందలు వస్తాయి. ఆ నిందలు కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఏమన్నా ఈ బీజేపీ ప్రభుత్వం కానీ లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? 23 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పాడు. మళ్ళీ 2019లో మళ్ళీ సాధించినాడా? అత్యంత ఎక్కువ సార్లు ప్రధానమంత్రి కలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 122 సార్లు కలిశాడు మళ్ళీ ప్రధానమంత్రిని. మళ్ళీ ఏ రోజున ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల గురించి మాట్లాడా? ఈ రాయలసీమ ప్రాంతం వెనుకబాటు ప్రాంతం, ఆ రోజు మేము బుందేల్ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమ ప్రాంతానికి కావాలా, ఉత్తరాంధ్రకు కావాలని చెప్పి విభజన చట్టంలో పెట్టాం. మళ్ళీ ఎందుకు ఈరోజు ప్యాకేజీ సాధించలేకపోయినారు వీళ్ళు? చంద్రబాబు సాధించలేకపోయినాడు, జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయినాడు. ఎందుకు నరేంద్ర మోడీ దగ్గర మోకాళ్ళ వెళ్తున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు 2019లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన కదా ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు పోరాటం చేయలేకున్నాడు చంద్రబాబు నాయుడు? వీళ్ళంతా నరేంద్ర మోడీకి బానిసలు. ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు? ఇది పాచిపోయిన లడ్డు, బీజేపీ వాళ్ళు మనకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి 2019లో సపరేట్ సిపిఐతో కలిసి పోటీ చేసినాడు. మళ్ళీ ఏం చేసినాడు? మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో ఏం పోరాటం చేసినాడు? వీళ్ళంతా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడరు, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయరు. ఈ రాష్ట్రానికి ఏదన్నా చేయాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ప్రత్యేక హోదా రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీనే సాధ్యం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే. ఈ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. ఈ 3 పార్టీలకు ఎవరికి ఓటేసినా కానీ, జనసేనకు కానీ, టీడీపీకి కానీ, జగన్కి కానీ, ఈ ముగ్గురికి ఓటేసినా కానీ అది బీజేపీకే ఓటు పడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఎక్కడ కూడా అధికారం వచ్చేటటువంటి సిచ్యువేషనే లేదు. మళ్ళీ కూడా బీజేపీనే, రాష్ట్రంలో అయితే బోని కూడా కొట్టదని చెప్పే వారికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మళ్ళీ బీజేపీ అంటున్నారా? అది వాళ్ళ నౌకాలంగా 2024 కూడా మళ్ళీ బీజేపీనే వస్తుంది. ఎలా వస్తుంది? ఏం చేసిందని వస్తుంది? ఈ దేశానికి ఏం చేసినారు, రైతులకు ఏం చేసినారు, లేదా ఈ రాష్ట్రాలకు ఏం చేసినారో ఒకసారి చెప్పండి బీజేపీ వాళ్ళను. రైతుల యొక్క మద్దతు ధరను, రైతులు ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఈరోజు ఊచకోతకు వస్తున్నారు. మనం రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి తర్వాత CA/NRC బిల్లు తీసుకొచ్చి మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈరోజు ఓన్లీ మతంతో రాజకీయం చేస్తామంటే ఈ దేశ ప్రజలు ఎవరు సహించరు కూడా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 2024లో రాబోయేది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రంలో కూడా షర్మిలమ్మతో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ముద్దులో కూతురు ఎవరైతే ఉందో ఆమె కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఆశయాలను ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని అయితే ఏ ఆశయం ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసమే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఈరోజు PCC అధ్యక్షుల పదవి చేపట్టింది. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. 10 సంవత్సరాల పాటు నిర్జీవంగా మారి అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్కి షర్మిల ఊపిరి పోసిందంటారా? ఖచ్చితంగా పోస్తుంది. అందులో భాగంగా 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గ్రామస్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పెంచినారు. ఇప్పుడు గతం మాదిరి లేదు, కాంగ్రెస్ పార్టీ పెరిగింది, కార్యకర్తలు పెరిగారు, నాయకులు పెరిగారు, ప్రజలు విశ్వాసం పెరిగింది. ఈ 2 పార్టీలు ఒకసారి జగన్ చూడాలని చెప్పి ఒక ఛాన్స్ అని చెప్పి 2019లో ఎందుకోసం మా పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయేంత వరకు కూడా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కండు వేసుకొని చనిపోయినాడు. ఏ రోజు కూడా బీజేపీకి పూర్తి వ్యతిరేకం రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీ విధానాలకు దగ్గర. మళ్ళీ ఆయనకి ఈయనకు తేడా చాలా ఉంది కదా. కానీ ఆ రోజు ఏం ఆలోచించారు? మా ముఖ్యమంత్రి కొడుకు రాజశేఖర రెడ్డి కొడుకు, ఒకసారి ఛాన్స్ ఇద్దాము, రాజశేఖర రెడ్డి మాదిరి చేస్తారని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కడుగబట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినారు. కానీ ఈ చేసిన తర్వాత 2019లో రాజశేఖర రెడ్డి పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకోసం మా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా
అంటే ఎవరైతే మీడియం న్యూట్రల్ ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అరే కాంగ్రెస్ వేరు, జగన్ వేరు. కాంగ్రెస్ యొక్క లెజెసీ, రాజశేఖర్ లెజెసీ వేరు, జగన్మోహన్ యొక్క సిద్ధాంతాలు వేరు. అందుకోసం ఈరోజు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, అదేవిధంగా దళితులు కానీ, బీసీలు కానీ ఎవరైతే రాజశేఖర్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారో, ఎవరైతే ఈరోజు లబ్ధి పొందిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయాలి. రైతులకు ఏదన్నా బాగు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ. అందుకోసం కాంగ్రెస్ పార్టీ వైపు నాయకులు చూస్తున్నారని చెప్తున్నారు. సో ఆ నాయకులందరూ కూడా ముందుగా వైసీపీ లేకపోతే టీడీపీ అక్కడ అవకాశం రాకపోతే ఆల్టర్నేట్గా కాంగ్రెస్కి వస్తున్నారంటే ఏమంటారు? వాళ్ళ అవకాశవాదులు, వాళ్ళకే మీరు అవకాశం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేనైతే నిజంగా నేనైతే కాంగ్రెస్ నాయకుడిని అయితే, కష్టపడే నాయకుడిని అయితే అలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వను కూడా. ఎందుకంటే పార్టీ కోసము జెండా పట్టుకొని 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా కానీ, ఇదే రాహుల్ గాంధీ పైన ఈడీ కేసులు పెట్టినప్పుడు, సోనియా గాంధీ పైన ఈడీ కేసులు పెట్టినప్పుడు, లేదా రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి, లేకపోతే ప్రత్యేక హోదా కోసం పోరాటం కానీ, ఎన్నో పోరాటాలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 మంది రాష్ట్రంలో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు, దేశంలో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు, గ్రామ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు, జిల్లా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళకంటే ఇప్పుడు వచ్చే అవకాశవాదులందరూ కూడా నాకు వీళ్ళే ముఖ్యం, కానీ అవకాశవాదం కోసం వచ్చేవాళ్ళు ముఖ్యం కాదని నేను ఎప్పుడో నా పార్టీ నాయకులకు కూడా చెప్పాను. నేను మా పెద్దలు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు. టికెట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క యాక్టివిటీ రిపోర్ట్ చూడాలా. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఏం చేశాడు. ఇప్పుడు డబ్బు అనేది ప్రధానమే అంటున్నారు. డబ్బుతో పాటు కమిట్మెంట్ కూడా ఉండాలి కదా లీడర్కు. కాంగ్రెస్ పార్టీని బతికించాలనే కమిట్మెంట్ ఉన్న లీడర్కి అయితేనే మనం టికెట్ ఇస్తే వాడు పార్టీని ఈరోజు రాకపోయినా రేపైనా బతికించగలుగుతాడు. ఏదో అవకాశం కోసమో, డబ్బు కోసమో, లేకుంటే ఏదో ఈరోజు శర్మిలమ్మ వచ్చింది ఆమె, ఈరోజు నేను చెప్తున్నా రాహుల్ గాంధీ, శర్మిలమ్మ, అదేవిధంగా రఘువీరారెడ్డి, ఒక 10 మంది లీడర్ల పేర్లతో చెప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావచ్చు. ఎవరో కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల ఓట్లు వస్తాయనుకుంటే మా పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను, నాయకులను కాదనకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వద్దు. ఇచ్చేపాటైతే మనకంటే శక్తివంతమైన వ్యక్తి, పార్టీకి నమ్మకంగా ఉండే వ్యక్తులను ఖచ్చితంగా తీసుకున్నాం పార్టీ కోసం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం పక్కన పెడితే 2024లో కనీసం ఉనికిని చాటుకోగలుగుతుందా? ఖచ్చితంగా అన్న 5 సీట్లు, 2 ఎంపీ స్థానాలు కూడా గెలవబోతున్నామని చెప్పి 5 సీట్లు 14 నియోజకవర్గాలు, 2 ఎంపీలలో 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు. ఏ రకంగా సాధ్యమవుతుంది? ఏ లాజిక్ తో చెప్తున్నారు? ఓ పక్క బలమైన ఇప్పుడు బీజేపీ, వైసీపీ లేదన్నా. నేను చెప్పేది ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 టైఅప్ అయి పొత్తుతో వస్తున్నాయి. అలాగే వైసీపీ కూడా క్లీన్ స్వీప్ చేసింది. 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంటులు కూడా క్లీన్ స్వీప్ చేసి మళ్ళీ అదే రిపీట్ చేస్తామని ఒక బలమైన దృక్పథం ఉంది. వై నాట్ 175 అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక్కడేమో పొత్తులో 3 పార్టీలు వస్తున్నాయి. మరి వాటిని కాదని కర్నూలు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా? మేము కూడా అంటున్నాం వై నాట్ ఏపీ కాంగ్రెస్. ఎందుకు రాదు కాంగ్రెస్? ఎందుకు వస్తుంది? విభజన చేసిన వస్తుంది చెప్తున్నా. ఏదైతే మీరు అన్నారో కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ కూటమి మనం గెలిపించబోతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలు 2019లో ఏదైతే ప్రత్యేక హోదా కానీ, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కానీ, లేకుంటే అతని యొక్క ప్రజా వ్యతిరేక పాలనే కాంగ్రెస్ పార్టీని గెలవబోతుంది. ఈరోజు బీజేపీ చేసినటువంటి వ్యతిరేక పాలన వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రజలకు మా కాంగ్రెస్ నాయకులు, డబ్బు పెట్టే నాయకులు లేకపోవచ్చు, కానీ ప్రజల్లో కాంగ్రెస్ ఉంది. నేను స్వతహాగా చూశాను, ఇంటింటికి పోయి తిరిగి చూశాను. ప్రతి ఒక్క నోటి నుంచి కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. త్రికోణంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 45,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. మీరు రాసి పెట్టుకోండి. మీ ఈరోజు బూత్ లెవెల్లో ఎందుకు పనిచేస్తున్నాం అంటే, బూత్లో 150 నుంచి 200 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 800 ఓట్లు ఉంటే 800 ఓట్లు రావాల్సిన అవసరమే లేదు. నా టార్గెట్ అదే. ఒక జిల్లా అధ్యక్షుడిగా నా ప్రయత్నం అదే. మీరు రాసి పెట్టుకోండి. ప్రతి బూత్లో 100 నుంచి 150 ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. త్రికోణంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక జిల్లా విషయానికి వస్తే లక్ష్మీనరసింహ యాదవ్ సీనియర్లను పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా తన సొంత నిర్ణయాలు తీసుకొని ఒక అహంకారపూరిత ధోరణితో ప్రవర్తిస్తున్నారంటే ఏమంటారు? అన్నా, నేనైతే చిన్నవాడిని కూడా, కార్యకర్తలను కూడా నేను పలకరించే వ్యక్తిని. నాకు అహంకారమే లేదు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా నన్ను ఎవరు పిలిచినా నేను పలుకుతా. సీనియర్లను ఎందుకు పట్టి, మా దాంట్లో సీనియర్లు ఎవరు ఉన్నారన్న చెప్పండి అన్న. సీనియర్లు ఎవరో పేరు, 2 పేర్లు చెప్పండి అన్న. చెప్పండి సీనియర్లు ఎవరు. ఆ సీనియర్ల పేర్లు చెప్తే నేను కూడా ఆ సీనియర్ల దగ్గరికి పోయి నిజంగా మాట్లాడతా.
వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి ఏమున్నా నా అధికారం కాదు కదా, జిల్లా అధ్యక్షుని పదం కూడా పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గరికి పోయి కలుపుకుపోయే నేచర్ నా కాడ ఉంది. కానీ వాళ్ళు పార్టీ కోసం పనిచేయకుండా పార్టీలో ఉంటూ మిగతా పార్టీలో నేను టికెట్ కావాలని చెప్పి తిరుగుకుంటూ, లేదంటే మిగతా పార్టీలో వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని పార్టీని భూస్థాపితం చేసే వ్యక్తులను మనం ఎట్లా సీనియర్లు అనుకుంటామన్నా. ఈరోజు నంద్యాల పార్లమెంటు డీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకులు లేరు, నా 5 మంది 6 మంది తప్ప. నేను సైనికులు లేని ఒక అధ్యక్షుడిని, సైనికులు లేరు, నేనే సైనికుడిని, నేనే అధ్యక్షుడిని, నేనే రాజు అన్నట్టు నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నాది. 2019లో సూర్యప్రకాష్ రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెళ్ళిపోయినప్పుడు కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీలో ఎవరు స్టాండింగ్ లీడర్ లేడు. ఈరోజు నంద్యాల పార్లమెంట్లో నేను కాదన్నా, మీరు మైకు తీసుకుని పోయి ఏ గ్రామంలో అడగండి అన్న, ఏ నియోజకవర్గంలో అడగండి. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 100 మంది కార్యకర్త స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకోసం ఇట్లా సీనియర్లు అందరిని పట్టించుకోవాలా, చుట్టూ తిరగాలంటే కాదన్నా. మనం జనాల్లో ఉండాలా, కాంగ్రెస్ కార్యకర్తలను తయారు చేయాలా, లీడర్షిప్ను పెంచాలా, కొత్త నాయకత్వాన్ని పెంచాలా, పార్టీ కమిటెంట్గా పనిచేసే లీడర్స్ని తయారు చేయాలి. కానీ సీనియర్లను పట్టించుకోవాలంటే సీనియర్లు వచ్చి పని చేయాలా. కొడుకులు అంటావు, నేను వాళ్ళు ఎవరో పెద్దలు అంటున్నావు, నాకు సలహాలు ఇవ్వాలా, సూచనలు ఇవ్వాలా, లేదంటే మాతో పాటు వచ్చి నడవాలా. నడవకుండా రోజు లేచి కంప్లైంట్లు ఇచ్చుకుంటుంటే ఎట్లా పార్టీ ముందుకు పోతుందన్నా. నేను సీనియర్స్ని ఎవరిని కూడా ఎప్పుడు కూడా నేను విస్మరించానన్నా, ఎందుకంటే సీనియర్స్ అనే వాళ్ళని ఖచ్చితంగా గౌరవిస్తాను. పార్టీ ముసుగులో పార్టీ పేరుని అడ్డం పెట్టుకొని తన పరిధిని దాటి లక్ష్మీ నరసింహ యాదవ్ చందాలు వసూలు చేస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి చేసే ఆరోపణలకు ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు కానీ చెప్పేవాళ్ళు కానీ ఎక్కడైనా సరే, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత నాకు సంబంధించిన వాళ్ళు కానీ నేను కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి అయినా చందాగైనా వసూలు చేసి నన్ను నిరూపిస్తే ఈ రోజు నుంచే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. అది చెప్పేవాళ్ళు మీరు కూడా నాకు మీరు టైం బౌండ్ చెప్పండి, 5 రోజుల 10 రోజుల విత్ ప్రూఫ్ తీసుకొస్తే 5 నిమిషాల్లో నేను మీరు ఇచ్చిన ప్రూఫ్ ఇచ్చిన 5 నిమిషాల్లో నేను పార్టీకి రాజీనామా చేసి ఒక శాశ్వత ప్రజాసేవకుడిగా పనిచేస్తాను. చందా లేకుండానే పార్టీ నడుస్తుందా? ఖచ్చితంగా. ఎలా నడుస్తుంది? డబ్బు లేకుండా మా జోయిలోంచి డబ్బు ఖచ్చితంగా అవసరం. మా జోయిలోంచి ఖర్చు పెడతా. నేను రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు, రాజకీయ నాయకుడు చేయాలనుకున్నప్పుడు పెట్టాల్సిందే. సంపాదించేశాడా లక్ష్మీ నరసింహ యాదవ్? ఎందుకు పెట్టాలి డబ్బులు? ఎందుకైతే కోట్ల రూపాయలు మేము ఓటు పంచం కదా. నేను చెప్పినా కదా, మా బలం అంతా డబ్బు కాదు, మా బలం అంతా ప్రజలే, మా బలం అంతా ప్రజలే. ఈరోజు చెప్పినా కదా, రూపాయి ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తున్నాడు, గ్రామాల్లో నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. మనం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లే, మేము ఓటుకు డబ్బు పంచం. మా సంక్షేమ పథకము మా మీద నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ వైపు రాండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నాం మేము. ఇది మీరు అడగండి ఎక్కడైనా కానీ. లక్ష్మీ నరసింహ యాదవ్ విద్యార్థి సమైక్య ఉన్నప్పుడన్నా కనీసం అక్కడెక్కడ తిరిగేవాడు. కానీ ఈరోజు ఎక్కడ కూడా నేను ఓన్లీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో ఉండడం తప్ప నేను ఎక్కడైనా కానీ ఎక్కడైనా మీకు కనిపించింటే కూడా, ఏ కలెక్టర్ ఆఫీస్ కానీ లేకుంటే ఏ ఆఫీస్ అయినా ఎవరో నన్ను కనిపించింటే కూడా మీరు ఒకసారి మీరే గమనించండి. నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో ఉంటున్నా, పోరాటం చేస్తూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు నాకు కూడా బిజినెస్లు ఉంటాయి, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, ఇంకో బిజినెస్ చేస్తుంటా. అంటే మన జనాల్లో రోజు కనిపిస్తే అంటే బిజినెస్ కూడా మేము చెప్పన్నా. ఈరోజు కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రధాన పార్టీలలో భూ కబ్జాలు చేసి, మైనింగ్ చేసి, వైన్ షాపులు నడుపుతూ, దొంగసారా అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదించారు. ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారు? వాళ్ళు జోలం తీసి పెడుతున్నారా? వాళ్ళు ఏమన్నా కోట్ల రూపాయలు కబ్జాలు చేశారు పొలాలు అంతా. ఈరోజు నువ్వు కర్నూలు చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా లాస్ట్కి మీరు జర్నలిస్ట్ కబ్జాలు చేసినారు. మేము ఎక్కడైనా కబ్జా చేసినట్టు కానీ, ఎక్కడైనా ఇసుక మాఫీ చేసినట్టు కానీ, ఎక్కడైనా కానీ నా మీద నిరూపిస్తే ఈ జిల్లాలో ఉన్న నాయకులు ఎవరైనా సరే సిద్ధం నేను. సో మీరు అధికారంలో లేరు కాబట్టి అవన్నీ చేయలేదు. అధికారం వస్తే చేస్తారా? అధికారం లేని వాళ్ళు కూడా చేస్తున్నారు, చోటా మోటా నాయకుడు చేస్తున్నాడు. మళ్ళీ ఎవరైనా మేము చేసాం ఎక్కడన్నా చూపి, ఎక్కడన్నా కానీ నిరూపిస్తే నేను నా నిజంగా చెప్తున్నా, ఎవరైనా సరే ఆరోపణలు ఎన్నో చేయొచ్చు, కానీ నిజాన్ని నిరూపించినప్పుడే వాళ్ళు కూడా నమ్ముతారు. నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏ రోజైనా సరే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు నిజాయితీగా పనిచేసిన, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు పోయి ఏ కాలేజ్ దగ్గర పోయి అడుగు. లక్ష్మీ నరసింహ యాదవ్ అనే వ్యక్తి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కూడా ఎవరి దగ్గర చందాలు అడగలేదు నేను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు బీసీ వ్యక్తివి అన్నా, మన పలానా పోరాటం చేస్తున్నావు అన్నా, నీ శక్తి మేరకు ఏం చేస్తావో సాయం చేయనా, వెహికలా ఏంది ఇంకోటి చేయనా, ఇట్లా అడుగుతాం. కానీ ఏ కాలేజ్ దగ్గర కూడా, ఎవరి దగ్గర కూడా నేను ఏ రోజు చందా అడిగి బుక్ పెట్టి చందా అడిగినది ఏ చరిత్ర కూడా లేదు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేస్తా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఓకే, అరే ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే నాకు నిజంగా సంతోషమే.
అంటే లక్ష్మీనరసింహ యాదవ్కి ఇవ్వచ్చేమో, ఎందుకు కాంగ్రెస్ ఇస్తారు? పార్టీకి ఇవ్వకపోతే, ఎందుకంటే ఉద్యమాల ముద్దు బిడ్డ కాబట్టి. అన్న ఉద్యమాల ముద్దు బిడ్డ అంటే ఈ పార్టీకి నేను కాంగ్రెస్ ఇప్పుడు మిగతా పార్టీలో ఉన్నారు చూడు, నేను ఉద్యమం చేస్తే అందరూ మా పార్టీలో ఉండాలా. అదే మీరే చెప్తున్నారు, ఏదైనా లక్ష్మీనరసింహ యాదవ్ ఒకటి పట్టుకున్నా ఉద్యమం చేసినా అది తారాస్థాయికి పోవాలా, దాని పరిష్కారం కావాలని మరి అట్లా ఖచ్చితంగా. భయపడి కూడా ఇచ్చిండొచ్చు. ఖచ్చితంగా అదే నేను అలా ఉద్యమం చేసేవాడిని అయితే టీడీపీలో ఉన్న రాజకీయ నాయకులు కానీ వైసీపీ ఉన్న రాజకీయ నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీలోకి రావాలా. ఓకే, వాళ్ళ అవినీతి బయటికి తీస్తే. చివరిగా చెప్పండి, మీ చీఫ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల వచ్చిన తర్వాత కర్నూలులో కూడా ఒక కొత్త ఉత్తేజం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో, కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో. సో దాన్ని ఎలా కొనసాగించబోతున్నారు? ఖచ్చితంగా అన్న, మాకు షర్మిలారెడ్డి గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్వభం వస్తుందని మేము అనుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి యొక్క లెజెసీ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి యొక్క కూతురుగా ఈరోజు ఆయన తన ఆశయాలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే ఆమె చేయగలుగుతుందో ఆమె చెప్పిన ప్రతి పనిని కూడా గ్రామ స్థాయిని కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ బొమ్మ, షర్మిలారెడ్డి గారి బొమ్మ, మాకున్నటువంటి రఘువీరారెడ్డి గారు, ఇంకొక 5-6 మంది లీడర్లు బొమ్మలు పెట్టుకుని మాకు ఓట్లు వస్తాయి తప్ప ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు మేము రాష్ట్రంలో రాబోతున్నాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవైనా సరే పరిష్కరించాలన్నా, బడ్జెట్ విడుదల చేయాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ రావాలన్నా, అదేవిధంగా రైతులకు 3 లక్షల రుణమాఫీ కావాలన్నా, మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్నా, లేకుంటే ఈ రాయలసీమలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నా, అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. షర్మిలమ్మ గారితో ప్రజలు నడవడానికి సిద్ధమైనారు. జగన్మోహన్ నమ్మే పరిస్థితి లేదు, చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను చెప్పినా కదా, ఈడ 5 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70 నుంచి 80 సీట్లు రాబోతున్నాయి. త్రికోణంలో మేమే ముఖ్యమంత్రి కాబోతున్నాం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు లక్ష్మీ నరసింహ యాదవ్ గారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజాలు కూడా ఖచ్చితంగా మీరు బయట పెట్టాలి. థ్యాంక్ యూ. ఈ జిల్లాలో ఏ నాయకుడు ఎలా అనేది కూడా సమాజానికి చూపించాల్సింది కూడా మీడియానే. ప్రజలకు నాయకులకు మధ్య వారధి ఎవరంటే నిజాలు, నాయకుడు ఎలాంటి వాడని చెప్పి ప్రజలు మీరు చైతన్యవంతం చేస్తేనే మలాంటి నాయకులను కూడా ప్రజలు నమ్ముతారు. కాబట్టి నిజాలుగా మీరు బయటికి తీసి సమాజానికి చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు లక్ష్మీ నరసింహ యాదవ్ గారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలులో సాధించినటువంటి విజయాలు మరొక్కసారి 2024లో పునరావృతం అవుతాయని, అలాగే రాష్ట్రంలో సైతం కూడా ఎవరు ఊహించని విధంగా త్రికోణపు పోటీలో పార్టీ మళ్ళీ పట్టం కట్టుకునేందుకు సిద్ధంగా ఉందన్నటువంటి ఒక ధీమాను లక్ష్మీ నరసింహ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో తాను అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో విద్యార్థి ఉద్యమాలలో ఏ రకమైనటువంటి తెగువ పటిమ ప్రదర్శించానో ప్రస్తుతం కూడా అదే కొనసాగిస్తున్నానని, ఆ తెగువతోనే ఖచ్చితంగా నంద్యాల పార్లమెంటులో విజయం సాధించి ఆ విజయాన్ని ఇటు రాహుల్ గాంధీకి అలాగే షర్మిలమ్మకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది లక్ష్మీ నరసింహ యాదవ్ నేత మనోగతం. మరొక నేత మనోగతంతో మళ్ళీ కలుస్తాం.